ఎస్ఎం న్యూస్ ఛానల్ స్వాగతం. వార్తలు చదువుతుంది భూపతి ధర్మారావు. నేటి వార్తల్లో ముఖ్యాంశాలు. నేడు అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ. చలో విజయవాడకు అనుమతి లేదు. పోతురాజు స్వామి కొలుపులలో పాల్గొన్న మాజీ మంత్రి. బాలశౌరికి ఘన స్వాగతం పలికిన టీడీపీ జనసేన పార్టీ శ్రేణులు. అధికారుల బెదిరింపులకు నోటీసులు భయపడం. బాపట్ల జనసేన అధికార ప్రతినిధిగా మురళీకృష్ణ. అయోధ్య రామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్టను వైభవంగా నిర్వహించారు. ఈ కుటుంబంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చారిత్రాత్మక ఘట్టంలో భిన్న మతాలు, సాంప్రదాయాలు, వర్గాలకు భాగస్వామ్యం. ఉత్సవానికి ప్రధాన యాజమానిగా నరేంద్ర మోడీ ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ప్రముఖులకు దర్శనం. ఆధ్యాత్మిక శోభతో వెలుగుతున్న అయోధ్యపూర్ దేశమంతటా శ్రీరాముని నామస్మరణతో 60కి పైగా దేశాల్లో వేడుకల్లో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సోమవారం ఉదయం 10 గంటలకు మంగళధ్వనితో శ్రీకారం చుట్టారు. ఇందుకు దాదాపు 20 రాష్ట్రాల నుంచి 50కి పైగా అద్భుతమైన వాయుద్యాలను తీసుకువచ్చారు. అయోధ్యకు చెందిన యదంత్రియ మిశ్రమ సాధ్యంతో నిర్వహించారు. ఈ సంగీత ప్రదర్శనకు ఢిల్లీకి చెందిన సంగీత నాటక అకాడమీ సహకారం అందించింది. గర్భగుడిలో రామలల్ల ప్రాణ ప్రతిష్ఠకు శుభముహూర్తం నిర్ణయించగా సోమవారం మధ్యాహ్నం సరిగ్గా 12:20 గంటలకు వేడుకలు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం సరిగ్గా 12:20 వేడుకలు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12:29 గంటల నుండి 12:30 వరకు సభకు మొత్తం 84 సెకండ్లలో ప్రాణ ప్రతిష్ఠ పూర్తవుతుందని గణేష్ శాస్త్రి డేవిడ్ నేతృత్వంలో కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ ప్రధాన ఆచార్యులు 121 మంది ఋత్విక్కులు వేడుకలు నిర్వహిస్తారు. ప్రాణ ప్రతిష్ఠలో శైవ, వైష్ణవ, కాస్తవ, గానప్రత్య, నీర్కు, బౌద్ధ, జైన, దేశనామి శంకర్, రామనాది, రామరాజు, నిక్కరాంబ, మధ్వ, విష్ణనామి, వాల్మీకి, వీరశైని మొదలైన సంప్రదాయ భాగం కానున్నాయి. 150 మందికి పైగా సంప్రదాయాలు, సాధనలు, మహాచండేశ్వర్, మహంత్ నగరాల్లో 50 మందికి పైగా గిరిజన, గిరివాస, ద్వీపవాస సంప్రదాయాల ప్రముఖులు పాల్గొంటారు. అంగన్వాడీలు 22ను తలపెట్టిన చలో సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడించి కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి, పోలీసు శాఖ నుంచి ఎటువంటి అనుమతి లేదని బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ సదరు కార్యక్రమానికి వెళ్లవద్దని సూచించారు. ఈ కార్యక్రమాల వలన ప్రజా ప్రశాంతికి భంగం కలిగే అవకాశం ఉన్నందున శాంతి భద్రతల పరిరక్షణ కొరకు పోలీసులు సహకరించాలని తెలిపారు. వేమూరు మండల పరిధిలోని అబ్బనగూడవల్లి గ్రామానికి చెందిన వేమూరు నియోజకవర్గ తెలుగు యువత కార్యదర్శి శోభిల రాజేష్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పోతురాజు స్వామి కొలుపులలో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ జనసేన పార్టీ సంయుక్త ఉషా రాజేష్, వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు జొన్నలగడ్డ విజయబాబు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకత్వం, జనసేన టీడీపీ ఏకమై మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరికి ఆదివారం టీడీపీ జనసేన పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. బాలశౌరి జనసేన పార్టీలో చేరిన సందర్భంగా మోపుదేవి స్వామి వారి దర్శనానికి వెళ్తున్న ఆలయానికి మండల కేంద్ర కొల్లూరు బస్టాండ్ సెంటర్ లో డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, ఉషా రాజేష్, చలమయ్య, కొల్లూరు మండల తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. Hey!
బట్టిప్రోలు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం 40వ రోజున అంగన్వాడీ సమ్మె కొనసాగుతుంది. చేతులు పట్టుకుని మేము ఐక్యతతో ఉన్నాం, అధికారులు ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడిన, నోటీసులు ఇచ్చిన, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సభ్యురాలు కాంతమ్మ మాట్లాడుతూ 40 రోజుల నుంచి అంగన్వాడీలో రోడ్లపై కూర్చుని సమ్మె చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మరి అంగన్వాడీ టీచర్లమైన మేము గత 40 రోజుల నుంచి కూడా మరి జంటల్లో కూర్చొని ఉద్యమాలు సాగిస్తూ ఉన్నాం. అలాగే మా పై నాయకులైతే మరి విజయవాడలో ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నారు. వారు ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్నప్పటికీ కూడా మరి రాజకీయ నాయకులు ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. మరి సీఎం గారు కూడా మరి సమాధానం లేదు. మాకు జీతాలు ఎంత ఇస్తాము అనే మాట చెప్తే మరి మా యొక్క పైన వారు కూడా మరి ఎంతో బలహీనత పడిపోతూ ఉన్నారు. ఆరోగ్యాలు క్షీణిస్తూ ఉన్నాయి. చాలా మంది అక్కమ్మలు చెల్లెళ్ళు అంటూ మరి జగనన్న గారు ఆ రోజు ముందు ఓటేపించుకున్నారు. ఈ రోజు అయితే మమ్మల్ని కనీసం పట్టించుకోని పరిస్థితుల్లో ఉన్నాము. అంగన్వాడీ టీచర్లు అంతా కూడా రోడ్లు పాలైపోయి కుటుంబాలలో ఎంతో బలహీనతలో ఉన్నప్పటికీ కూడా చేస్తూ మరి వాళ్ళు ఎంతో నాయకులు, మరి మా నాయకులు ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. దయచేసి జగనన్న గారు ఇప్పటికైనా సరే కళ్ళు తెరవకపోతే జగనన్న గారు ఇంటి ముట్టడి వేయాల్సి వస్తుంది. మరి ఇప్పటికైనా గ్రహించుకొని ప్రభుత్వం అంతా కూడా మేమంతా కలిసికట్టుగానే ఉన్నాం. మరి అధికారులు మీకు అనేకమైన రివార్డులు ఇస్తాం లేదా మరి షోకాజ్ నోటీసులు ఇస్తున్నాము అని చెప్తున్నారు. చెప్పినప్పటికీ కూడా మేమైతే భయపడము. అంగన్వాడీ టీచర్లు మొత్తం ఐక్యతగా ఉంటాం, సాధించుకుంటాం. ప్రతి విషయంలో కూడా మరి గతంలో కూడా చాలా మా నాయకుల విషయంలో మేము అంతా కూడా సాధించుకున్నాం, ఇప్పుడు కూడా సాధించుకుంటాం కూడా అని మరి హెచ్చరిక చేస్తూ ఉన్నా. సమస్యలు పరిష్కరించకపోతే మా ఉద్యమం ఆగదట్ల. ఈ ఉద్యమంలో మేము పోరాడితే సాధించుకుంటాం. ప్రతి విషయంలో కూడా మా నాయకుల ఆరోగ్యం క్షీణిస్తే హెచ్చరిస్తున్న ఒక విషయం, జగన్ గారికి మాత్రం మేము దయచేసి జగన్ గారి ఇల్లు ముట్టడి వేయాల్సి వస్తుంది. మా నాయకుల ఆరోగ్యం క్షీణించిపోతూ ఉంది. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా యొక్క జీతాల విషయాల్లో మీరు మాట్లాడగలిగితే మేమంతా మాకు ఇవ్వాల్సిన మొత్తం కూడా మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ మరి ఇవ్వాల్సిన జీవితాలు కానీ పెంచితేనే మేము ఈ ఉద్యమాన్ని ఆపుతాం, లేదా సాగిస్తానే ఉంటాం, కొనసాగుతాం. అందరం ఐక్యతగా పోరాడతాం, సాధించుకుంటాం. జగనన్న గారు సెక్టారు. నా పేరు అంగన్వాడీ టీచర్ పరవల కాంతమ్మ. అయితే మా నాయకులు మరి పైన ఉద్యమం చేస్తూ ఉన్నారు, ఆమరణ నిరాహార దీక్షలో కూర్చొని ఉన్నారు. వారి ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్నది. కానీ అంగన్వాడీ టీచర్లుగా మేము గత 40 రోజుల నుంచి కూడా వస్తూ మరి రోడ్ల మీదకు వస్తూ అనేకమైన సహోదరులు బాధలు పడుతూ వేదనలు పడుతూ కృంగిపోతూ ఉన్నారు. వారి ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్నప్పటికి కూడా అధికారులు ఎవరు పట్టించుకోవటం లేదు. మరి మాకు అధికారులు బాపట్ల నియోజకవర్గ అధికార ప్రతినిధిగా ఇమ్మడిశెట్టి మురళీకృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వర్లు నియమించారు. ఈ విషయాన్ని ఆదివారం బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సంయుక్త నామరాల వెంకటేశ్వర శివనారాయణ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇమ్మడిశెట్టి మురళీకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరింత ఉన్నతమైన స్థానానికి వెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నమస్కారం. ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గాది వెంకటేశ్వరరావు గారు
నన్ను బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది. నా నియామకానికి మా బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నామన శివనారాయణ గారు, అలాగే ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి శ్రీమతి గుంటుపల్లి తులసి కుమార్ గారు నాకు ఈ విషయంలో చాలా సహకరించారు. వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నా గురించి నా మీద నమ్మకం ఉంచి మా జిల్లా ప్రెసిడెంట్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అంతేకాకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మా పిఎస్ చైర్పర్సన్ గారు శ్రీ నారాయణ మనోహర్ గారికి, మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలతో మీ మురళీకృష్ణ. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం.